మనతో పాటు ఉన్న గెస్ట్ చాలా ఒక అద్భుతమైన నేపథ్యం అయింది. సినిమా పరిశ్రమలో ఆయన ఒక ఆర్ట్ డైరెక్టర్గా, తర్వాత చాలా గొప్ప గొప్ప సినిమాలు చేసి, తర్వాత రోజుల్లో మళ్ళీ ఈ పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, వాటిల నిర్మాణం, వాటి తాలూకు రేఖాచిత్ర నిర్మాణం, ఇవన్నిటినీ కూడా ఆయన ఎంతో అద్భుతంగా నిర్వర్తించి ఆయన తనదైన ఒక చరిత్రని తన కోసం రాసుకున్న అతి ముఖ్యమైన కళాదర్శకుడు ఆయన పేరే ఆనంద్ సాయి గారు. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వారిని సాదరంగా ఈ కార్యక్రమానికి స్వాగతం చెప్దాం. సార్ నమస్తే. నమస్తే. మిమ్మల్ని చూస్తే పుణ్యక్షేత్రాలు చూసినట్టు ఉంటుంది నాకు. ఎందుకంటే మీరు కనబడగానే ఒక యాదాద్రి గుర్తొస్తుంది. మీ దగ్గరకు వస్తే అన్ని దేవాలయ దేవుళ్ళ తాలూకు విగ్రహాలు అంతా ఒక అట్మాస్ఫియర్ అంతా గొప్ప, అంటే దైవ సంబంధితమైన వాతావరణం కనిపిస్తుంది తప్పితే ఇంకో రకమైన వాతావరణమే కనిపించదు. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా దేవదేవుడు, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు, తిరుమల వెంకటేశ్వర స్వామి బోర్డు మెంబర్ మీరు. నాకు మీరు దానిలో మెంబర్గా వెళ్ళారని తెలిసిన రోజున నేను చాలా ఆనందపడ్డాను సార్. ఎందుకంటే మీకున్న ధార్మికమైన ఆలోచనలు, మీకున్న ఆధ్యాత్మికమైన మనస్తత్వం నాకు బాగా తెలుసు కాబట్టి నేను చాలా ఆనందించాను. అసలు మీ ప్రయాణం ఎలా ఉంది సార్ ఇప్పుడు? బాగుందండి. యాక్చువల్గా నాకు కొత్త ఏం లేదు, బట్ స్వామివారి యొక్క అనుగ్రహం వల్ల ఇవాళ బోర్డు మెంబర్గా ఉండడం అంటే అది ఒక పెద్ద బాధ్యత. బోర్డు మెంబర్ అంటే జస్ట్ అంటే మనం ఒక దర్శనాల్ని మనం చేసుకునేది కాదు, ఎక్కువగా మన సేవ, అంటే మనం ఏం చేస్తాం అనేది నాకు ఐ ఆల్వేస్ ఫీల్ రెస్పాన్సిబిలిటీ ఎక్కువ. అంటే నాకు ఆ పొజిషన్ వచ్చిన తర్వాత తిరుమలకి వెళ్ళేటప్పుడంతా ప్రతి వాళ్ళతో డిస్కషన్ చేస్తూ వాళ్ళు కొంతమంది యొక్క డివోటీస్ యొక్క వాళ్ళ కష్టాలు, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎట్లా ఉంటే బాగుంటుంది, తిరుమలలో ఉన్న మనం ఏం బెటర్మెంట్గా నా వల్ల ఒక టెంపుల్ ఆర్కిటెక్చర్లో ఏమేమి చెయ్యొచ్చు, చాలా స్కోప్ ఉంది. అంటే తిరుమల అంటే ఒక స్టేట్ లాగా, అది ఇట్స్ నాట్ ఎ స్మాల్ ప్లేస్. అంటే నేను ఫస్ట్ బోర్డ్ మీటింగ్ వెళ్ళేటప్పుడు నాకు అర్థమైంది అంటే ఎంత హ్యూజ్, అంటే దగ్గర 26,000 పీపుల్ స్టాఫ్ ఆర్ వర్కింగ్. అంటే ఇట్స్ నాట్ ఈజీ అండి. అంత హ్యూజ్ టెంపుల్లో మనకి ఏదో ఒక చిన్న పార్ట్, అంటే నేనుగా చిన్నదైనా చేయాలనేది నా పీరియడ్ ఆఫ్ టైంలో తిరుమలలో మనకి. అంటే దీనికి ముందు నేను ఒక 3-4 years బ్యాక్ తిరుమలలో అడ్వైజర్గా కూడా చేశాను, బ్యూటిఫికేషన్ అడ్వైజర్గా అంజనాద్రి టెంపుల్కి డిజైన్ చేశాను అప్పుడు. సో నాకు అప్పటి నుంచి ఆ ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు కూడా నాకు ఏంటంటే తిరుమల ఏదో ఒకటి చెయ్యాలనేది. సో స్థల పురాణం ఉన్న ప్లేస్, నా వల్ల అయింది ఏదైనా చేయొచ్చు అనేది ఆ ఇంటెన్షన్ అప్పుడు ఉండేది. బట్ దాని తర్వాత డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన పర్సనల్గా నాతో మేము ఇద్దరు కలిసి మాట్లాడుకున్నప్పుడు ఆయన నువ్వు చేస్తే బాగుంటుంది బోర్డు మెంబర్గా, ఎందుకంటే యు ఆర్ వెరీ క్లీన్ పర్సన్ యు ఆర్ నాట్ కనెక్టెడ్ టు పాలిటిక్స్ కాదు, ఏమి కాదు, అండ్ టెంపుల్స్ చేస్తున్నావు, యు డెడికేటెడ్ యువర్ టైం. అంటే నాకు కళ్యాణ్ గారు ఒక ఎంకరేజ్మెంట్ ఉండేది అప్పుడు టెంపుల్స్ చేసేటప్పుడు. యాదాద్రి దగ్గర 7-8 years ఉన్నప్పుడు, సమతామూర్తి జిఆర్ గారితో ఉన్నప్పుడు, అప్పుడు సినిమాలు రిలీజ్ వెళ్ళేటప్పుడు నాకు ఒక ఫ్రెండ్గా సపోర్ట్గా. సో మనకి ఎట్లా ఉంటుందో తెలియదు, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది ఒకసారి మనం బయటకు వచ్చేస్తే మళ్ళీ మనం లోపలికి వెళ్ళాం, మర్చిపోతారు నార్మల్గా, బికాస్ ట్రెండ్ మారిపోతూ ఉంటుంది, టెక్నాలజీ డెవలప్. సో మనం అడాప్ట్ చేసుకుంటూ ఉండాలి ఏదైనా. టెంపుల్స్ అట్లా కాదు, మీరు టెక్నాలజీ లేదు అక్కడ. ఒక జనరేషన్కి వచ్చే ఆర్ట్, ఆ ప్రతి శిల్పకళ అంటే అప్పటి నుంచి ఉన్న ఆ ట్రెడిషన్ మనం ఫాలో అవ్వాలి, శాస్త్రాన్ని ఫాలో అవ్వాలి, తెలుసుకోవాలి. సినిమా లాగా సెటిల్ అయ్యాం, దానికి ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే దానికి ఒక టైమ్ ఆఫ్ పీరియడ్ నాకు కావాలి. బట్ నేను యాదాద్రికి రాకముందే దగ్గర 3.5 years స్వామివారితో ఉన్నాను. స్వామివారి వల్ల నేను నేర్చుకున్నాను, ఆయన పరిచయం చేసిన స్థపతులతో పనిచేశాను. ఎవరు? చిన్నజీయర్ స్వామి గారు. సో రంగనాథ్ మహాపాత్ర అని ఒడిశాలో ఉన్న ఆయన స్థపతి గురువు ఆయన. ఓకే.
ఆయన ఇందిరాగాంధీ గారి కూడా తీసుకున్నాడు ప్రెసిడెంట్ మెడల్ ఆయన. సో ఆయనతో నేను నేర్చుకోవడం, ఆయన ఒరిస్సా ఆయన. సో మా ఊరు కూడా దగ్గర దగ్గర మీకు తెలిసే కాబట్టి పర్లాకిమిడి, కవిటి పర్లాకిమిడి. సో అందువల్ల మాకు ఆ లాంగ్వేజ్ మీద కొంచెం, ఆ ఒరియా మీద కొంచెం ఇది ఉంటుంది. సో ఆ కనెక్షన్ ఆయన కూడా నేను పర్లాకిమిడి చెప్పిన తర్వాత ఆయన ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని నాకు నేర్పించడం. అంటే బేసిక్గా ఏంటంటే స్కిల్ అనేది మనం ఇదని మనం అనుకొని చెయ్యం. దాని తర్వాత మనం దేవుడు ఫిక్స్ చేసి ఉంటారు మీరు ఇదనేది. సో మనం ఏదో అనుకొని వెళ్తాం. చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఎవరైనా అడిగితే డాక్టర్ అంటాం, ఇంజనీరింగ్ అంటాం, లేకపోతే బ్యాంక్ అంటాం. అదే అప్పుడు మనకు తెలిసిన విషయం. ఆర్ట్ అనేది దెర్ ఇస్ నో ఎండ్. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్. వీళ్ళే చేయాలని కాదు. బట్ అదృష్టం వస్తుంది ఏంటంటే నాకు టెంపుల్స్కి కనెక్షన్ ఏంటంటే నా క్యాస్ట్ బాగా నాకు హెల్ప్ అయింది. అంటే నేను విశ్వకర్మని. సో ద విశ్వకర్మ వాళ్ళే టెంపుల్స్ డిజైన్ చేయాలి శాస్త్రంగా. సో నా క్యాస్ట్ నాకు బాగా హెల్ప్ అయింది. అంటే నన్ను ఎవరు మీరు ఎందుకు గుడి కట్టాలని అడగలేరు, ప్రశ్నించలేరు. బికాస్ మాకు అది నాకు బాగా ఉపయోగపడింది. సో తర్వాత నేను కలిసిన స్థపతులు అందరూ కూడా విశ్వకర్మని. ఓకే, వాళ్ళకి 99% విశ్వకర్మ. సో వాళ్ళందరికీ ఏంటంటే ఆ కళ అనేది, ఒక విశ్వకర్మ మీరు చూస్తే ఒక కార్పెంటర్ ఉంటాడు, ఒక గోల్డ్ స్మిత్, అంతా ఒక స్కిల్ వర్క్లో ఉంటారు వాళ్ళు. బట్ వాళ్ళకి పెద్దగా బయట ప్రపంచం మీద వాళ్ళకి అంత తెలియదు. వాళ్ళకి దే ఆర్ వెరీ వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు. మేము ఉంటాం అట్లాగే. మాకు మేము పనిచేసే పనికి డబ్బు ఎంత ఇచ్చినా తీసుకుంటాం, ఇవ్వకపోతే వదిలేస్తాం. దాని మీద ఐ డోంట్ ఫైట్. ఇప్పుడు నేను ఆ రకంగా నేను చేసిన వర్క్కి నాకు రాకపోయినా కూడా ఓకే, ఇది మనకి దేవుడు రాసి పెట్టారు అనుకుంటాం. పని వచ్చినా పని రాకపోయినా దేవుడి మీద భారం వేసుకుంటాం. సో ఆ విశ్వకర్మ అనేటప్పుడు చూసేటప్పుడు బాగా స్కిల్ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ వాళ్ళకి కరెక్ట్ అయిన ప్లాట్ఫామ్ లేదు. సో అదొక నేను ఈ ఫీల్డ్కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది, మనం ఇన్ని రోజులు సినిమాలు చేసి అదొక లైఫ్లో సెలబ్రిటీగా లైఫ్ ఉండేది. మనం ఎక్కడికి వెళ్ళినా అందరూ నోటీస్ చేస్తారు. అది ఎందుకు మనం ఎంజాయ్ చేస్తాం మనకి తెలియదు, అది టెంపరీ అని మనకి తెలియదు. సో నాకు అనిపించేది అంటే ఇదంతా నాకు రాకముందు నా జర్నీలో అన్నీ నేను చూశాను. ఒక పొజిషన్కి వచ్చే ముందే, నాకు ఫిలింలో రాకముందే నాకు దేవుడు ఏదో గైడెన్స్ నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారి త్రూగా నాకు తెలిసింది. అంటే మీకు ఆల్రెడీ చెప్పుంటాను, నేను ఫిలింలో రాకముందు మార్కెటింగ్లో ఉన్నప్పుడు చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ ఇంటికి రోజు వెళ్ళేవాడిని. అంటే క్రెడిట్ కార్డ్ అమ్ముదామని. క్రెడిట్ కార్డ్ ఆయన టైమే ఇచ్చేవారు కాదు ఎప్పుడు. బట్ ఒకరోజు ఆయన నన్ను చూస్తున్నాను, మేడపై నుంచి వస్తున్నాను వెళ్తున్నాను. ఒకరోజు ఆయన నన్ను పిలిచి సరే ఈసారి చేస్తాను, రోజు తిరుగుతున్నాను ఇటు పక్క. బట్ మా ఫాదర్ పేరు మీకు తెలుసు, చలం గారు. చాలా గొప్ప సినిమాలు, దగ్గర దగ్గర 700 సినిమాలు చేశాను. గోవిందా గోవిందా అన్ని చేశాను నాన్నగారు. సో నాన్నగారు పేరు చెప్తేనే వాళ్ళు ఇమ్మీడియట్గా మన క్రెడిట్ కార్డు తీసుకుంటారండి. బట్ నాకు నాన్నగారి పేరు వాడాలని నాకు ఇష్టం కూడా లేదు. సో మనంగా స్వయంగా చేయాలనేది. ఆ రకంగా ఆ రోజు ఆయన కలిసేటప్పుడు ఆయన చాలా హ్యాపీగా నాకు ఒక కేక్ ఇచ్చి ఆయన అడిగారు, నేను ఎవరైనా తెలుసో అడిగారు. నాకు తెలుసు ఆయన చక్రవర్తి గారని, బట్ నాకు తెలియనట్టు చెప్పండి మీరే అన్నాను. అప్పుడు ఆయన చెప్పాను నాకు, నేను ఇట్లా చక్రవర్తిని పెద్ద పెద్ద సినిమాలు చేశాను. ఆయన దగ్గర దగ్గర అప్పుల్లో 300-400 సినిమాలు చేస్తాను అనుకుంటాను. చాలా సినిమాలు చేస్తాను. సినిమాలు లేవు నాకు. కొన్ని సినిమాలు ప్రేమాభిషేకం ఇట్లా కొన్ని సినిమాలు తెలుసు తప్ప నాకు మనం ఆ రోజుల్లో నేనున్న టైంలో ఇళయరాజా ఒక అతనితో మనం ఆ జర్నీలో ఉన్నాం. అవును, ఆ టైం పీరియడ్ ఆఫ్ జర్నీ ఇళయరాజా. సో నాకు ఏంటంటే చక్రవర్తి గారు మ్యూజిక్ డైరెక్టర్ తెలుసు కాబట్టి, పాపులర్ మనిషి తెలిసే నేను ఆయన దగ్గరికి వెళ్ళడం కూడా రీజనే. బట్ అప్పుడు అన్నాడు ఆయన, ఇవాళ నా బర్త్డే ఆనంద్. అవునా సార్, చూసావా ఒక్కరు కూడా లేరు నా బర్త్డేకి అన్నారు. ఎందుకు అన్నారు, నేను సినిమా ఇండస్ట్రీలో లేదు కదా అన్నారు. యువర్ నాట్ సినిమా, నువ్వు సినిమా ఇండస్ట్రీ అంటే నేను లేదన్నా. ఒకప్పుడు ఇక్కడ హౌస్ వచ్చి ట్రస్ట్పురం దగ్గర,
ఆయన అనేవారు విండో నుంచి చూస్తే నాకు కంప్లీట్గా అక్కడ దాకా క్యూలో ఉండేవారు. దాసన్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్స్ హీరోస్ అందరూ, వీళ్ళు ఒక్కరు లేరు నాకు. సో సినిమా ఇండస్ట్రీకి వెళ్ళొద్దు అని అన్నారు. ఆయన బాధనా లేదు ఏమని నాకు అనిపించింది. ఇవాళ అప్పుడు ఆయన కాంటాక్ట్స్ లేరు. అంటే మేబీ ఆయన సక్సెస్ అంతా అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.